ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేషీకి బెదిరింపు కాల్స్ వచ్చాయి. చంపేస్తామని హెచ్చరిస్తూ గుర్తు తెలియని వ్యక్తి నుంచి బెదిరింపు ఫోన్ కాల్స్, అభ్యంతరకర భాషతో సందేశాలు వచ్చాయి. తాజా పరిస్థితిని సమీక్షించిన హోంమంత్రి అనిత నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అటు పవన్ కళ్యాణ్ పేషీకి బెదిరింపు కాల్స్ చేసిన వ్యక్తిని గుర్తించారు కృష్ణలంక పోలీసులు. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని పరారీలో ఉన్న ఆ వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేషీలో బెదిరింపు కాల్స్ కలకలం రేగింది. చంపేస్తామని హెచ్చరిస్తూ ఫోన్ కాల్స్ తో పాటు పవన్ కళ్యాణ్ ఉద్దేశించి అభ్యంతరకర భాషతో హెచ్చరిస్తూ ఆగంతకుడు మెసేజ్లు పంపించాడు. ఈ విషయాన్ని పేషీ సిబ్బంది పవన్ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన సూచనలతో పోలీసు ఉన్నతాధికారులకు వారు ఫిర్యాదు చేశారు. పవన్ కళ్యాణ్ కార్యాలయానికి వచ్చిన బెదిరింపు కాల్స్ పై హోంమంత్రి అనిత ఆరా తీశారు. పవన్ కళ్యాణ్ పేషీకి బెదిరింపు కాల్స్ రావడంపై హోంమంత్రి అనిత డీజీపీతో మాట్లాడారు. డిప్యూటీ సీఎం పేషీకి 2 సార్లు బెదిరింపు కాల్స్ వచ్చాయని డీజీపీ హోంమంత్రి అనితకు తెలిపారు. ఆగంతకుడిని పట్టుకుని కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి అనిత డీజీపీని ఆదేశించారు. దీంతో కాల్స్ ఎక్కడి నుంచి వచ్చాయనే దానిపై సైబర్ క్రైమ్ పోలీసులు దృష్టి సారించారు. అటు పవన్ కళ్యాణ్ పేషీకి బెదిరింపు కాల్స్ చేసిన వ్యక్తిని గుర్తించారు కృష్ణలంక పోలీసులు. లబ్బిపేట వాటర్ ట్యాంక్ రోడ్ లో ఉంటున్న మల్లికార్జునగా ఐడెంటిఫై చేశారు. అతని సెల్ ఫోన్ ట్రాక్ చేశారు పోలీసులు. అయితే లబ్బిపేటకు వెళ్లేసరికి ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉంది. సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి అతని కోసం గాలిస్తున్నారు పోలీసులు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేషీకి 9505505556 నెంబర్ నుంచి బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చినట్లు గుర్తించారు పోలీసులు. గతంలో హోంమంత్రి అనితకు కూడా ఇదే నెంబర్ నుంచి ఫోన్ కాల్స్ వచ్చినట్లు నిర్ధారించారు. ఈ మధ్యకాలంలో రేషన్ మాఫియాపై పవన్ ఉక్కుపాదం మోపారు. స్వయంగా కాకినాడ పోర్టులో సముద్రం లోపలికి వెళ్లి ఓడలో అక్రమ బియ్యాన్ని పట్టుకుని కేసులు నమోదు చేయించారు. ఈ నేపథ్యంలోనే పవన్ ఛాంబర్ కు బెదిరింపు కాల్స్ వచ్చినట్లు భావిస్తున్నారు.